మెదక్ అల్లర్ల కేసులో 21 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు ఎస్పీ బాలస్వామి. అక్రమ అరెస్టులు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. తాము ఎవరికీ అనుకూలంగా వ్యవహరించట్లేదని, అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం మెదక్లో ప్రశాంత వాతావరణం ఉందని, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని సూచిస్తున్నారు ఎస్పీ. మెదక్లో పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. మెదక్లో మొన్న జరిగినటువంటి అల్లరి నేపథ్యంలో ఈరోజు అంతా కూడా మెదక్ ప్రశాంత వాతావరణంలోకి వచ్చింది. సో ఈరోజు బక్రీద్ సందర్భంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు చేశారు. ప్రతి మసీదు వద్ద కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ బాలస్వామి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మొన్న జరిగినటువంటి ఇష్యూ కారణాలు ఏంటి, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఎట్లాంటి కేసులు నమోదాయి? మొన్న మెదక్ పట్టణంలో జరిగినటువంటి అల్లర్లలో ఇప్పటి వరకు మనము 21 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో కూడా మనకు ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసినటువంటి వాళ్ళు కానీ, తర్వాత అరాచకంగా ప్రవర్తించినటువంటి వాళ్ళను వీడియో ఫుటేజ్ తోటి వెరిఫై చేసి విత్ ఎవిడెన్స్ తోటి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఐడెంటిఫై చేసిన పర్సన్స్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. అవి ఎఫర్ట్స్ ఈజ్ గోయింగ్ ఆన్. దానికి సంబంధించి కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అసలు గొడవ ఏ విధంగా వచ్చింది సార్? అసలు గొడవ కారణాలు ఏంటి? ఒకేసారి సాయంత్రం స్టార్ట్ అయింది, రాత్రి వరకు ఉద్రిక్త వాతావరణంలోకి మెదక్ వెళ్ళిపోయింది. అసలు కారణాలు ఏంటి? గొడవ స్టార్ట్ కావడానికి మెయిన్ రీజను సమ్ ఆఫ్ ది పర్సన్స్ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ ఒక దగ్గర కొన్ని ఆవులు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నారు. బట్ అక్కడ ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంబడే మా పోలీస్ వాళ్ళు వెరిఫై చేశారు. అవి ఆవులు కావు, ఎద్దులకు సంబంధించినవి. సో అవి కూడా అతను అక్కడ మేపుతున్నాడు. అక్కడ ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగలేదు. బట్ వాటిని కూడా మాట్లాడి మేము టీటీడీ కళ్యాణ మండపానికి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా కన్విన్స్ చేసి షిఫ్ట్ చేయడం జరిగింది. అదంతా సర్దుమణిన తర్వాత కొంతమంది ఈ ఇన్సిడెంట్ కారణమైనటువంటి కొంతమంది ఇంకొక దగ్గర ఉన్న అనే ఇన్ఫర్మేషన్ తోటి అక్కడ వెళ్ళడము, ఇద్దరి మధ్యలో కొంచెం ఆల్టర్కేషన్ జరిగి తర్వాత ధర్నా, పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడము, తర్వాత అందరినీ కూడా పాసిఫై చేసి మేము పంపించాము. బట్ ఆన్ ది వేలో జరిగినటువంటి ఒక సంఘటన, అంటే ఇద్దరు వ్యక్తులను వీళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు కొట్టడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దాని తర్వాత మేము పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే జిల్లాలో అంతా ప్రశాంత వాతావరణం ఉంది. ముస్లిం సోదరులు కూడా వాళ్ళ బక్రీద్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తర్వాత మనం పటిష్ట పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని మసీదుల దగ్గర కానీ, తర్వాత సెన్సిటివ్ ప్లేసెస్లో కూడా ఇంటెన్సివ్ పెట్రోలింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ శాంతి భద్రతను కాపాడడానికి పోలీస్ పరంగా అన్ని చర్యలు తీసుకున్నాము. ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా చూసుకుంటాము. సో మొత్తంగా ఇది మెదక్ ఎస్పీ బాలస్వామి చెప్తున్నాడు. ఇప్పటికే మెదక్ అంతా కూడా ప్రశాంత వాతావరణంలోకి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. ఇక ఏదైతే అక్రమ అరెస్టులు అన్నట్టు వస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదంటూ కూడా చెప్తున్నారు. ఎవరికైనా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తున్నాము, ఇంకా విచారణ కూడా కొనసాగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత దీనికి బాధ్యులైనటువంటి ఖచ్చితంగా అందరినీ అదుపులోకి తీసుకుంటాం, అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశామంటూ కూడా చెప్తున్నారు. సో అందరూ కూడా ప్రశాంతత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలంటూ కూడా మెదక్ ఎస్పీ చెప్తున్నట్టు పరిస్థితి. ఓటు స్టూడియో.